హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క అప్డేట్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ టాపిక్ ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే చాలా వరకు స్టూడెంట్స్ అనేవారు డిఫరెంట్ కామెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు. దట్ ఈస్ పీజీ స్టూడెంట్స్ కానీ, బీఎడ్ స్టూడెంట్స్ కానీ, బీపెడ్ స్టూడెంట్స్ కానీ, ఎంఈడి స్టూడెంట్స్ కానీ, ఎంపెడ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో కానీ లేదా దాని యొక్క అనుబంధ కళాశాలలో ఇప్పుడు ప్రజెంట్ స్టడీ చేస్తున్నట్టయితే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటారు. లైక్ సో పీజీ ఎగ్జామ్స్ అనేది ఎగ్జామినేషన్ ఫీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ ఏ డేట్లో జరుగుతుంది అండ్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, సో రిజల్ట్ వస్తే మనం ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ బీఎడ్ స్టూడెంట్స్ కూడా కావచ్చు, బీఎడ్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో నెక్స్ట్ థింగ్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే సో మీరు నేను చెప్పే వెబ్సైట్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే మీ యొక్క అప్డేట్స్ అనేవి వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్గా సో ఫస్ట్ కాలంలో వచ్చేసి ఫస్ట్ రోలో వచ్చేసి మనకు 3 కాలమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి, టైం టేబుల్ సంబంధించి, రిజల్ట్ అంటూ సో డిఫరెంట్ 3 కాలమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు ఏమన్నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే లైక్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి కానీ అండ్ ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ కాలంలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా దీంట్లో మనకి ఇస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఎల్ఎల్బి 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ సంబంధించి థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్ యొక్క రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఎల్బికి సంబంధించి థర్డ్ అండ్ సో ఇక్కడ మనకు నెక్స్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ ఇక్కడ బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషల్ బీఎడ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు టైం టేబుల్స్ తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు ఇప్పుడు సో డిగ్రీ స్టూడెంట్స్ అయినా, పీజీ స్టూడెంట్స్ అయినా, బీఎడ్ అయినా ఏదైనా సరే మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో సంథింగ్ ఒక కోర్స్ చేస్తున్నట్టయితే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు ఉంటుంది. పీజీ సెమిస్టర్ ఎప్పటి నుంచి జరుగుతాయి సార్ అని అడుగుతారు. సో అఫీషియల్ టైం టేబుల్ అనేది మనకు డేట్స్ అనేది అనౌన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మీరు కాలేజ్ అథారిటీస్ని అడగాల్సిన అవసరం లేదు, లేదా ఎనీ యూట్యూబర్ని కూడా మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా క్లియర్గా ఉంటారు. అంటే మనకు టైం టేబుల్ ఇంకా రాలేదు అని సో తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒకవేళ మీరు పీజీ డౌట్ అడిగినట్లయితే జస్ట్ ఇక్కడ పీజీ టైం టేబుల్ సంబంధించిన ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీ మొబైల్లో కంఫర్టబుల్గా ఉన్న సో పీడిఎఫ్ డ్రైవ్ ద్వారా దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది 15th February 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ డేట్స్ అయితే ఇచ్చారు. డేట్ వచ్చేసి మనకు 4th March నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. 4th Marchలో మనకు ఫస్ట్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ 6th Marchలో సెకండ్ పేపర్ ఉంటుంది. 11th Marchలో థర్డ్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ 13th Marchలో వచ్చేసి 4th పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 15th Marchలో వచ్చేసి ఇక్కడ సో మనకు 5th పేపర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ సబ్జెక్ట్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్స్ అయితే ఉంటాయి. టోటల్గా ఫస్ట్ ఎంఏ ఇంగ్లీష్ చూసాం, తర్వాత ఎంఏ తెలుగు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఎంఎస్డబ్ల్యూకి సంబంధించిన కోర్సు యొక్క టైం టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంఏ హిస్టరీకి సంబంధించింది. అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ సంబంధించి, సో ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎంఏ హిస్టరీకి సంబంధించి, సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి, ఎంఎస్సీ జియాలజీకి సంబంధించి, సో ఎంఎస్సీ ఫిజిక్స్కి సంబంధించి, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించి, సో ఎంఎస్సీ బయోటెక్నాలజీకి సంబంధించి, సో ఎంఎస్సీ బయోటెక్నాలజీలో మరి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, నెక్స్ట్ ఎంఎస్సీ బాటనీకి సంబంధించి, సో ఎంఎస్సీ జువాలజీకి సంబంధించి, ఎంకామ్కి సంబంధించి, సో ఎంఏ సైకాలజీకి సంబంధించి ఇలా ప్రతి సబ్జెక్ట్ యొక్క సో టైం టేబుల్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేసినట్టు మనకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు జస్ట్ మీ సబ్జెక్టు మీకు సంబంధించి గ్రూప్కి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందనేది తెలుసుకోవచ్చు. అండ్ ఈ విధంగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ సేమ్ టైం టైం టేబుల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ రిజల్ట్ ఉన్నట్లయితే సో ఇక్కడ మనం వేరే సబ్జెక్టులు కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ అండ్ అదేవిధంగా సో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్, సో ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన డేట్స్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అండ్ అదేవిధంగా సో ఎంబీఏకి సంబంధించి సో టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తారు. బీఈడి థర్డ్ సెమిస్టర్ సంబంధించి, బీఈడి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎక్స్టర్నల్ ప్రాక్టీస్కి సంబంధించి అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి ఇలా టైం టేబుల్ యూనివర్సిటీ అథారిటీస్ సేమ్ రిలీజ్ చేసినా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ అనుకుంటే సో ఒకవేళ నాకు ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్ తెలియాలి సార్ అన్నట్లయితే సో ఇక్కడ మనకు ఎల్ఎల్బి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ రివాల్యుయేషన్ రిజల్ట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ పిహెచ్డి కామర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత బీఈడి స్పెషలైజేషన్కి సంబంధించి సో మనకు హెచ్ఐ ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్ ఇచ్చారు. సో ఇలా మీకు టోటల్గా దేనికి సంబంధించిన రిజల్ట్ అయినా దీంట్లో చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా మనకు 2023 మేలో రిలీజ్ చేసిన వరకు రిజల్ట్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మీరు మీ యొక్క రిజల్ట్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీరు ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మహాత్మా గాంధీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ కాన్వకేషన్ కానీ, మైగ్రేషన్ కానీ అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ఉంటుంది. సో దీని గురించి మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. లైక్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఏమేమి అప్లై చేసుకోవచ్చు అనేది మీరు ఆ వీడియో చూస్తూ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే. సో మీకు
మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా మీరు మన ఛానల్ని ఫాలో అయినా సరిపోతుంది, లేదా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా కూడా ఈచ్ అండ్ ఎవరీ అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.